హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జర్ హౌస్లో ఘోర అగ్ని ప్రమాదంలో 8 మంది చిన్నారులతో సహా మొత్తం 17 మంది మృతి చెందారు. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే నగరంలోని మరో ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెల్లర్ దేవుపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది 53 మందిని క్షేమంగా రక్షించారు. మెల్లర్ దేవుపల్లిలోని ఒక 3 అంతస్తుల భవనంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. భవనంలో ఉన్న 53 మంది చిక్కుకోగా బయటకు వెళ్లి ప్రధాన ద్వారం వద్దకు క్షణాల్లోని మంటలు రావడంతో బయటకు రాకుండా చిక్కుకున్నారు. लगी है अभी ये देख सकते हैं। భయంతో టెర్రస్ పైకి చేరుకుని ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 3 ఫైర్ ఇంజిన్లతో చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. లాడర్ల సహాయంతో టెర్రస్ పై ఉన్న వారిని మెట్ల మార్గం ద్వారా 2వ అంతస్తులో చిక్కున్న వారిని సురక్షితంగా కిందకు దించారు. వారిలో 20 మంది చిన్నారులు కూడా ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రాణ నష్టం తప్పింది. అందరూ క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చార్మినార్ గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదం ఇటీవలి కాలంలో నగరంలో జరిగిన అతిపెద్ద విషాదాల్లో ఒకటిగా నిలిచింది. ఈ దుర్ఘటన బహుళ అంతస్తుల భవనాల్లో అగ్ని భద్రతా లోపాలు, అధికారుల నిర్లక్ష్యాన్ని మరోసారి బయటపెట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది చిన్నారులతో సహా 17 మంది సజీవ దహనమయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా G+2 భవనంలో మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. ఈ ఘటనకు 2 రోజుల ముందు అఫ్జల్గంజ్లోని G+3 భవనంలోనూ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ కింద దుకాణాలు, పైన నివాసాలు ఉండగా అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి 8 మందిని ఒక పసికందును కాపాడారు. ఈ వరుస ఘటనలో నగరంలో అగ్ని భద్రతా చర్యల అమలుపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ప్రమాదం ఎటు నుంచైనా ఎప్పుడైనా సంభవించవచ్చు. జరగబోయే ప్రమాదాన్ని ఆపలేం, కానీ నష్టాన్ని ఖచ్చితంగా తగ్గించగలం. చార్మినార్ అగ్ని ప్రమాదంతో అనేక సందేహాలు, భయాందోళన వ్యక్తమవుతున్నాయి. అగ్ని ప్రమాదాలు ఊహించలేనివి, వినాశకరమైనవి. అయినప్పటికీ వాటిని నివారించవచ్చు. మీ ఇల్లు, మీ ఆఫీసులో అగ్ని భద్రతా నియమాలను పాటించడం ద్వారా మీరున్న చోటును సురక్షితమైన ప్రదేశంగా మార్చొచ్చు. ఏ భవనం కూడా అగ్ని ప్రమాదానికి అతీతం కాదు. మీరు ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా కూడా ఫైర్ యాక్సిడెంట్ వచ్చినప్పుడు తప్పించుకునే ప్రణాళికను ముందుగానే నిర్ధారించుకోవాలి. మంటలు చెలరేగితే బయటకు వెళ్ళడానికి వేగవంతమైన మరియు సురక్షితమైన మార్గాన్ని మ్యాప్ చేయాలి. ఇంట్లో చెలరేగే మంటలు తరచుగా రాత్రిపూట మీరు మీ కుటుంబం నిద్రపోతున్నప్పుడు సంభవిస్తాయి. అందుకే మీరు నివసించే చోట పొగ అలారంలు కలిగి ఉంచడం మంచిది. అలాగే బ్యాకప్ బ్యాటరీ ఉన్న డిటెక్టర్ను ఎంచుకోండి. తద్వారా కరెంటు పోయినప్పటికీ అది తన పనిని చేస్తుంది. మీ ఇంట్లో 1 కంటే ఎక్కువ అంతస్తులు ఉంటే ప్రతి అంతస్తులో కనీసం ఒక పొగ డిటెక్టర్ ఉండేలా చూసుకోవాలి. గది మధ్యలో ఒక పొగ అలారంను అమర్చాలి. వంటగదిలో స్మోక్ డిటెక్టర్ పెట్టవద్దు. మీ ఇంటి విద్యుత్ వైరింగ్ వ్యవస్థను జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా మంటలు లోపభూయిష్టంగా ఉన్న వైరింగ్ వల్లే సంభవిస్తాయి. మీ ఇంట్లోని వైర్లను తనిఖీ చేయడానికి ఒక ప్రొఫెషనల్ని నియమించుకోవాలి. కనీసం ఏడాదికి ఒకసారైనా చెక్ చేయించుకోవాలి. మీ ఇల్లు లేదా ఆఫీసును వెచ్చగా ఉంచడానికి స్పేస్ హీటర్ల వంటి తాపన పరికరాలను ఉపయోగించడం నేరం కాదు. కానీ మంటలను ఆర్పే అవకాశం ఉన్నందున వాటిని ఎల్లప్పుడూ నిశ్చితంగా గమనించాలి. ఇంట్లో పాడైన హీటర్లను తక్షణమే మార్చండి. అలాగే వంటగది అగ్నికి ఆహుతి కాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. పోలవరం ప్రాజెక్టుపై ఈ నెల 28న ప్రధాని మోడీ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ముప్పు ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా సిఎస్లకు సూచనలు చేరున్నారు. ఇక 2027 నాటికి పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ సర్కార్. రిజర్వేయర్లో నీటి నిల్వల కోసం 4 రాష్ట్రాల్లో ముప్పు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన గడువులోగా పనులను పూర్తి చేయడంపై ప్రధాని సమీక్ష నిర్వహిస్తారు.
ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా విజయవాడ రూరల్ మండలం రామవరపాడు గ్రామంలో తిరంగా రన్ నిర్వహించారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. భారత సైన్యానికి యార్లగడ్డ అభినందనలు తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ మురళీ నాయక్ నివాళులర్పించారు. దేశంలో ప్రతి పౌరుడు సుఖ సంతోషాలతో ఉంటున్నారంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ అని చెప్పారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని కాపు సామాజిక భవనంలో జగ్గంపేట టీడీపీ మినీ మహానాడు జరిగింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, నియోజకవర్గ పరిశీలకులు శీలం వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. నియోజకవర్గ స్థాయిలో టీడీపీ నేతలు 24 తీర్మానాలు ప్రవేశపెట్టగా 23 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. 4 ప్రధాన అంశాలు సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్యం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. గడిచిన 11 నెలల కాలంలో సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్టుగా చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో తిరంగ ర్యాలీ జరిగింది. ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్ అయిందన్నారు సోమిరెడ్డి. భారతీయ సేనలు శత్రు మోకలను తిప్పికొట్టే అన్నారు. భారతదేశం ఎప్పుడు యుద్ధం కోరుకోదని, మనం జోలికి వస్తే వదిలిపెట్టమనే దానికి నిదర్శనం ఆపరేషన్ సింధూర్ అన్నారు. టెర్రరిస్టులు అంతమయ్యే వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అన్నారు. మన సైనికులకి మద్దతుగా ఈరోజు తిరంగా ర్యాలీ చేశాం. జనసేన, తెలుగుదేశం అందరం మద్దతుగా ఈరోజు వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3 రోజులు అన్ని నియోజకవర్గాల్లో, అన్ని పార్లమెంట్లో ఈ ర్యాలీలు జరుగుతున్నాయి. చూశారు, పహల్గాంలో టెర్రరిస్ట్ నుంచి భార్య బిడ్డల సమక్షంలో ఆ తండ్రిని, ఆ భర్తని చంపేసిన సంఘటన అందరికీ గుండెలు తరుక్కుపోయినాయి. మనం ఎప్పుడు చూడలే ఇటువంటిది. మతం అడిగి కూనీ చేయటం, ఏ మతం అడగటం, చంపేయటం, ఎవరి సమక్షంలో కట్టుకున్న భార్య ఎదురుగా కన్న బిడ్డల సమక్షంలో చంపటం మనం ఎప్పుడు చూడలే. గుండెలు తరుక్కుపోయింది. కావల్లో మసూదన్ ఇంటికి పోయినాం, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అందరం మంత్రులు మేమందరం పోయినాం. ఈరోజు మురళీ జవాన్ ప్రాణాలు కోల్పోయినాడు. ఎన్ని చూస్తున్నాం, మన కోసం వాళ్ళు ప్రాణాలు అర్పిస్తున్నారు జవాన్. భార్య బిడ్డలను ఎదుర్కొని అక్కడ కొండల మీద, గుట్టల మీద, ఎల్ఓసి దగ్గర ఉండే పరిస్థితి. వాళ్ళందరికీ మనం మద్దతుగా నిలబడతాం. పాకిస్తాన్ ఈ నెల 27న కడప జిల్లాలో మహానాడు జరగనుంది. దీనిలో భాగంగా జన సమీకరణ చేపట్టారు టీడీపీ ఎమ్మెల్యేలు. 4వసారి చంద్రబాబు సీఎం పదవి చేపట్టిన తర్వాత తొలిసారి కడప జిల్లాలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే చంద్రవాడ. ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకెళ్తున్నామన్నారు. ఇక నర్సంపేటలో మినీ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశాన్ని ఇచ్చామన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామంటున్న ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబుతో మా గుంటూరు ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. తర్వాత ఏదైతే మరి తొలిసారిగా మహానాడు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలోనే నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మన దగ్గర ఉన్నారు. ఏదైతే మహానాడుకి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో అదేవిధంగా నరసరావుపేటలో మినీ మహానాడు కార్యక్రమాన్ని కూడా చేపట్టినటువంటి నేపథ్యంలో ఆయన మాటలను తెలుసుకుందాం. సార్, ఎన్నడూ లేని విధంగా కడప జిల్లాలో మొదటిసారి మహానాడు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు. లక్షలాది మంది ప్రజలు కూడా ఒక అంచనా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 164 సీట్లు సాధించి జోష్లో ఉన్నటువంటి నేపథ్యంలో మహానాడు కార్యక్రమానికి జన సమీకరణ ఎంతవరకు చేపడుతున్నారు? ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి కడప జిల్లాలో ఈ మహానాడు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మే 27, 28, 29 3 రోజులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయడానికి పార్టీ సిద్ధంగా ఉన్నది. పార్టీ నాయకులు,
కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా పడిన కష్టానికి సంతోషంగా ఈ మహానాడు జరుపుకుంటుంటాము. ఈ కార్యక్రమానికి 175 అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి దాదాపు 5 నుంచి 6 లక్షల మంది జనం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా సీనియర్ పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అన్ని కమిటీలు ఏర్పాటు చేసుకుని ఆ రోజు మహానాడు సందర్భంగా కమిటీలన్నీ కూడా తెలియజేయడానికి మహానాడు జరుపుకుంటున్నాం. ఈ మహానాడులో ఒక కీలక చర్చ జరుగుతుంది రాష్ట్రంలో. ఈసారి ఇప్పటికే లోకేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నేపథ్యంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు, పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అదేవిధంగా సభ్యత్వంలో కూడా ముందంజగా అంటే ఒక్కొక్క కార్యకర్తకి యాక్సిడెంట్ అయినా కానీ అదేవిధంగా ప్రతి సభ్యత్వం ఉన్న వారికి 5 లక్షలు ఇన్సూరెన్స్ కూడా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. ఈ మహానాడులో లోకేష్కి మరో బాధ్యతలు ఇస్తున్నారని ఒక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు రైట్? అవన్నీ మీడియా సృష్టినండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మళ్ళీ 5వసారి కూడా మరి 2029లో ముఖ్యమంత్రి అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మరి చంద్రబాబు నాయుడుకి అండగా ఉండి మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా నడిపించడానికి ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ కూడా అభూత కల్పనలు. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు మరి తండ్రి చాటు బిడ్డగా అన్ని దగ్గర నేర్చుకుంటూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ నాన్నగారు ఏ విధంగా అయితే మరి రాజకీయ నీతిజ్ఞుడు, అదేవిధంగా ఆయన కూడా తయారైన తర్వాత మనకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రజలందరూ కూడా యువ నాయకుడిగా ఆయనకి సన్మానం చేస్తారు, పట్టం కడుతున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలు నడవటానికి నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్ర నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సార్, మహానాడు కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా సూపర్ 6 పథకాలు అంటే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు కూడా నెరవేరలేదంటూ కూడా ఇటీవల గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రత్యక్షంగా మీడియా ముఖంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. అటు చంద్రబాబు పైన మీ పైన కూడా అవినీతి ఆరోపణలు చేశారు స్థానిక మాజీ ఎమ్మెల్యే. ఎలా చూస్తున్నారు? ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పెద్ద అవినీతి పరుడు, దుర్మార్గుడు. వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఏది కూడా ప్రజలు పట్టించుకోరు. వాళ్ళు అటువంటి పనులు చేశారు కాబట్టి, దుర్మార్గాలు, పోలీస్ కేసులు అక్రమంగా పెట్టించారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం పడిపోయింది. ఏదైతే హామీలు ఇచ్చావో అన్ని కూడా నెరవేర్చుకుంటున్నాము. మరి పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 3,000 4,000 చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజులో చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేయాలంటే 5 ఏళ్ళు పట్టింది. మరి ఇది కూడా ప్రజలు గమనిస్తున్నారు. వికలాంగులకు కూడా మేము 3,000 6,000 చేయడం జరిగింది. అదేవిధంగా 100% ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పేషెంట్స్కి మరి 15,000 రూపాయలు ఇస్తున్నాము. అదేవిధంగా కిడ్నీ పేషెంట్లకి 15,000 రూపాయలు ఇస్తున్నాము. ఇప్పుడు కొత్తగా మరి పెరాల్సి వచ్చిన పేషెంట్లు కూడా మేము పెన్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా రేపు మే మహానాడులో తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా మేము హామీ నెరవేరుస్తాము. రైతులు కూడా మరి పెట్టుబడికి 20,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. అన్ని హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇటీవల నామినేటెడ్ పోస్టులు ఇచ్చినటువంటి నేపథ్యంలో పల్నాడుకి మొండి చెయ్యి అనేది ఒక వినిపిస్తుంది. ఎందుకంటే కేవలం 2 వ్యక్తులకే ఇచ్చారు. ఒకటి చిలకలూరుపేట డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కష్టపడిన నేతలకి నామినేటెడ్ పోస్టులు తీవ్రంగా దెబ్బతీశారు. పల్నాడు జిల్లాని పూర్తి స్థాయిలో మరి కష్టపడిన వాళ్ళకి ఇవ్వలేదని ఒక టాక్ వినిపిస్తుంది. పార్టీ ఫిరాయించిన వాళ్ళకే అధిష్టానం పెద్దపీట వేస్తుంది. ఇది ఎలా చూస్తారు? అంటే పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి తప్పనిసరిగా న్యాయం జరుగుద్ది. ఇటువంటి కార్యక్రమాల్లో పల్నాడు జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా న్యాయం జరుగుద్ది. ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో పార్టీకి 43 ఏళ్ళకి అండగా ఉండి ఎవరైతే పార్టీలో పనిచేశారో, పార్టీ వల్ల ఆర్థిక పరంగా అన్ని నష్టాలు పోయారో వాళ్ళకి 100% పార్టీలో వాళ్ళకి అండగా ఉంటుంది. అదేవిధంగా మరి పల్నాడు జిల్లాలో 2 చైర్మన్ పోస్టులు ఇవ్వటం, జీడీసీ బ్యాంక్ చైర్మన్ ఒకటి, అదే నీటి సంఘాల చైర్మన్ ఒకటి, 2 కూడా పెద్ద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్స్ కూడా మరి పూనాడు సీని గారికి, నర్సరావుపేట, అదేవిధంగా మరి మొండితోక రామారావు గారికి, వీళ్ళిద్దరూ కూడా మరి సీనియర్ నాయకులు, పార్టీ కష్టపడ్డారు, వాళ్ళకు కూడా న్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఎవరైతే వ్యక్తులు పార్టీ కష్టపడ్డారో ఇవాళ చూడండి, ఎమ్మెల్యేగా అరవింద్ బాబు ఒక సాధారణమైన రైతు బిడ్డగా ఉన్నాను నేను, నన్ను ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. అదేవిధంగా మరి బ్రహ్మారెడ్డి గారు, మీ ఇద్దరు కొత్తగా వచ్చిన 2 ఎమ్మెల్యేలు మాకు కూడా న్యాయం చేశారు. ఎవరైతే పార్టీ కష్టపడతారో, ఎవరైతే పార్టీకి అండగా ఉండి వాళ్ళు ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారో వాళ్ళకి పూర్తిగా ప్రభుత్వం భరోసా ఇస్తాయి. మొత్తంలో రోడ్లు విధ్వంసం అయిపోయినాయి. ఎక్కడ చూసినా కానీ డొంక రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. సార్, నర్సరావుపేట చుట్టుపక్కల ప్రాంతంలో రింగ్ రోడ్డు కూడా చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి. మీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం అవుతున్నా కానీ ఇంతవరకు కూడా రోడ్డు పనులు మొదలు పెట్టినటువంటి పరిస్థితి. కనీసం స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దాన్ని ఎప్పటిలోపు పూర్తి చేస్తారు? దానికి ఒక ప్రణాళిక ఏమైనా ఉందా? అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరి గడిచిన 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వంలో మరి నాగార్జున సార్ కుడి కాలువలన్నీ కూడా పూడిపోయినాయి, పిచ్చి చెట్లు పెరిగిపోయినాయి. ఇవాళ వాటిని అన్ని కూడా బాగు చేస్తున్నాం. అంటే కాలువలకి మార్గదర్శి పెట్టింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత.
దీనికి దాదాపు 1000 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. కాలువలన్నీ కూడా దగ్గరుండి శుభ్రం చేస్తున్నాం, జంగిల్ కటింగ్ చేస్తున్నాం, సిల్ట్ వర్క్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న రోడ్లు కూడా చాలా వరకు శాంక్షన్స్ అయినాయి. మన అసెంబ్లీ నర్సాబాద్ అసెంబ్లీలో అయితే ఇప్పటికీ దాదాపు 300 కోట్ల వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. గ్రామీణ ప్రాంతంలో రోడ్లు కూడా చాలా వాటికి వేయడం జరిగింది. ఇవాళ ఇంకో 2-3 రోడ్లు మిగిలినాయి. తప్పనిసరిగా వాటిని కూడా మేము దగ్గరుండి ఆ రోడ్లు కూడా వేయించి ప్రజలకి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం సిద్ధంగా ఉన్నాం. ఈ మహానాడులో ఒక దశా నిర్దేశానికి కూడా కార్యకర్తలకి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా రానున్నటువంటి రోజుల్లో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తామని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ సుభాష్తో రమేష్, రాజ్ న్యూస్, నరసరావుపేట. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన సందర్భంగా కృష్ణా జిల్లా పెనమలూరులో తిరంగ ర్యాలీ నిర్వహించారు. కానూరు వెలగపూడి స్టోరేజ్ నుంచి పోరంకి వరకు తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు. వారిలో ముందే భర్తలను చంపి వారి సింధూరాన్ని తుడిచివేస్తున్న తీవ్రవాదులను ఆపరేషన్ సింధూర్ పేరుతో అంతమొందించమన్నారు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. సైనికులకు దేశం మొత్తం అండగా ఉంటుందన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను ఎప్పటికీ మర్చిపోలేరు అన్నారు. వారి త్యాగాలు యువతకు స్ఫూర్తిగా నిలవాలని ఎమ్మెల్యే సూచించారు. సాగర తీరంలో మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. ఆపరేషన్ సింధూరు విజయం సాధించిన త్రివిధ దళాలకు మద్దతుగా విశాఖ సాగర తీరంలో భారీ ఎత్తున తిరంగ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ప్రజలు భారీగా రావడంతో బీచ్ మొత్తం భారత మాతాకి జై అంటూ నినాదాలతో మారుమోగిపోయింది. ఆపరేషన్ సింధూరు విజయం గర్వించదగ్గ విషయమన్నారు. ఎవరైనా తప్పుడు కూతలు కూస్తే చర్యలు ఉంటాయని తెలిపారు. ఉగ్రం మూకలను పెంచి పోషించే పాకిస్తాన్కు బుద్ధి చెప్పిన ఘనత మన ప్రధాని మోడీకి ఉందన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ఆపరేషన్ సింధూర్కి అయితే మద్దతుగా ప్రకటిస్తూ త్రివిధ దళాలకు మేము సైతం ముందొస్తామంటూ చెప్పేసి భారీ ఎత్తున అయితే విశాఖ ప్రజలందరూ కూడా బీచ్ రోడ్డుకి అయితే ఈరోజు చేరుకోవడం జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ని అయితే ఏ విధంగా అయితే మనమంతా విజయవంతం చేశామనే విషయాన్ని అయితే పూర్తిగా ఆ త్రివిధ దళాలకు మేము మద్దతు తెలియజేస్తామని చెప్తూ ఇక్కడ భారీ ఎత్తున అయితే ప్రజలందరూ వచ్చారు. వాళ్ళని అడిగి పూర్తిగా అయితే అసలు ఇది ఎలా చేస్తున్నారు ఏంటనే విషయాన్ని అయితే అసలు ఆపరేషన్స్ ఎలా చేస్తారు దానికి సంబంధించి ఎలా ఉంటుందనే విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ అసలు ఎలా ఉంటుందండి లోపల ఇప్పుడు త్రివిధ దళాలు ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఎలా అసలు ఆపరేషన్స్ వచ్చేటప్పుడు యుద్ధం పైన ఎలాంటి సంకేతాలు ఇస్తుంటారు? ముందుగా ఒకసారి దేశంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయంటే దానికి ఒక రచన జరుగుతుంది. అదొక వార్ రూమ్లో ఏర్పాటు చేసి టైం టు టైం అన్ని అప్డేట్స్ తీసుకొని ముందు మెయిన్గా మనం డిఫెన్స్కి ఆలోచిస్తాం. ఆ డిఫెన్స్ మన చేతిలో చెల్లిపోతుందంటే కనుక మనం ఫైటింగ్ ఫోర్స్ ఉపయోగిస్తాం. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్ ఈజ్ వెరీ ఎక్కువ ప్రతిష్టంగా ఉంది, దృఢంగా ఉంది. పాకిస్తాన్ మీద ఎప్పుడైనా సరే విరుచుపడే శక్తి భారతదేశానికి ఉందని గర్వంగా ఒక సైనికుడిగా చెప్తున్నాను నేను. ఆపరేషన్ సింధూర్ అనేది తీసుకున్నారు, దీన్ని ఎలా ముందు తీసుకెళ్ళడం ఎలా ఉంది? మీరు గతంలో పాల్గొన్నప్పుడు ఎలా అనిపించేది? మా టైంలో ఇట్ వాజ్ 1972 టైము మాన్యువల్గా పోరాటం అది జరిగేది. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత అనేకమైన రిఫార్మ్స్ తీసుకొచ్చి టెక్నాలజీని ఎంతగానో పెంచి వాళ్ళు ఆక్యుపై చేసుకున్న పిఓకేని మనం తీసుకుంటే ఎంతో బాగుండు. కానీ దేశం ప్రపంచంలోని ప్రజలందరూ కూడా యుద్ధం వద్దు అనటం మూలంగా నరేంద్ర మోదీ గారు దీన్ని శాంతింపజేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఉగ్రవాదాన్ని రూపుమాపాలి, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే మళ్ళీ రాకుండా చేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సురేష్ గారు అనే ఇతను అయితే ఉన్నారో పూర్తిగా అయితే ఈ యొక్క త్రివిధ దళాలకు సంబంధించి నావీకి సంబంధించి ముఖ్యంగా తూర్పు నావిక దళం అయితే విశాఖపట్నంలో ఉంది. సార్ చెప్పండి, అసలు నావీ అనేది ఇంత అపూర్వమైన వర్క్ అయితే చేసింది, ఈ వర్కౌట్ ఈ విజయం వెనకాల నావీ ఉంది, దాన్ని ఎలా చూడొచ్చు? నేవీ అంటే యాక్చువల్లీ ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ విజయం అంటే ఇది సింగిల్ గా పోరాడి గెలిచింది కాదు. ఇది నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కలిసి ఒక కోఆర్డినేషన్ గా సిస్టమేటిక్ గా చేసిన అటాక్ మీద మనం గెలిచాం. నేవీ ఈ రోజు మన దేశంలో
మన డ్రై సర్వీసెస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, మనం చాలా అడ్వాన్స్ గా ఉన్నాం. దీనివల్ల ఏంటంటే 3 రోజుల్లోనే మన పాకిస్తాన్ ఓడగలిగాం. ముఖ్యంగా రష్యా మనకు సపోర్ట్ చేస్తుందండి, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? రష్యా మనకు సపోర్ట్ అది ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే నావీలో కీలకంగా రష్యా కూడా ఎప్పుడు కూడా ముందుంటుంది అంటుంటారు, దాన్ని ఎలా చెప్పచ్చు? ఎప్పుడు మనకి ఇప్పుడు కాదు, 1971 ముందు నుంచే రష్యా మనకి ఒక బ్రదర్ లాంటిది. ఏ కష్టాలైనా సరే, ఏ నష్టమైనా సరే రష్యా మనకి సపోర్ట్ గా ఉంటుంది. మనం కూడా అలాగే రష్యాకి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాం. మనకి ఎప్పుడు కష్టమైనా సరే ఫస్ట్ మనతో పాటు వచ్చింది రష్యా మాత్రమే. వేరే దేశం మన డౌట్ఫుల్ గా ఉన్నా సరే రష్యా మాత్రం మనకి ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేసిందో దానికి ధీటుగా భారతదేశం అయితే ఎదుర్కోవడం జరిగింది. అందుకు సంబంధించి అయితే పూర్తి సమాచారం అయితే మనతో అయితే విష్ణు కుమార్ రాజు గారు ఉన్నారు, అతన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా అనిపిస్తుంది సార్ మన యొక్క విజయంగా ఇది ప్రతిఫలించవచ్చు? పూర్తి స్థాయిలో కూడా ఒక జాతీయతత్వాన్ని పంచుకునేలా ఇంతమంది జనం కూడా రావడానికి ఏ విధంగా చూడొచ్చు? ఇది భారతదేశానికి అద్భుతమైన విజయము, అట్లాగే భారతీయులందరికీ కూడా మంచి గర్వకారణంగా జరిగిన మన ఇన్సిడెంట్ కూడా మొత్తం యావత్ భారతదేశము, భారతీయులందరూ ఒకటే, కుల మతాలతోటి సంబంధం లేకుండా, రాజకీయాలతో కూడా సంబంధం లేకుండా అందరూ కూడా మన భారతదేశం పైన ఎవరైనా తిరుగుబాటు కానీ ఎవరైనా టెర్రరిస్ట్ కానీ వస్తే ఏ విధంగా ధీటుగా సమాధానం చెప్పాలో అనేది అందరికీ తెలిసింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మేము అన్ని విధాలా కూడా యుద్ధం చేయడానికి ఎప్పుడు కూడా సంసిద్ధమంటూ ఉన్నారు. అలాగే ప్రజలు కూడా ఏ చేష్టలకైనా సరే మేము ముందుకు తీసుకురావడానికి ముందుకు వస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కూటమి నాయకులు కూడా ఇక్కడ రాజకీయ పార్టీలకు ఏమీ లేకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ యొక్క ర్యాలీ అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం. గుంటూరు జిల్లా తుళ్లూరులో అర్ధరాత్రి తుళ్లూరు పోలీస్ స్టేషన్లో హైడ్రామా నడిచింది. వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ తన భర్తపై దాడి చేశారంటూ రాజు అనే వ్యక్తి భార్య చైతన్య లక్ష్మి తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే అదే సమయంలో తన వాహనాన్ని అడ్డగించి రాజు అనే వ్యక్తి దుర్భాషలాడారని నందిగాం సురేష్ భార్య బేబీలత కంప్లైంట్ చేసింది. ఈ ఘటన ప్రాంతానికి వెళ్లిన పోలీసులు ఆరతీయగా రాజు అనే వ్యక్తి పోలీసులపై సైతం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారని, మద్యం తాగి ఉన్నాడని స్థానికులు చెప్పారు. తీవ్రంగా గాయపడిన రాజును చికిత్స నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఏమంటే నువ్వు న్యాయం అయితే చేయలేవు. నువ్వు మొన్న దాకా ఎంపీ కింద చేసి ఉండవు డ్యూటీ, నువ్వు చేయలేవు. దీనికి ఈ పరిష్కారానికి నువ్వైతే న్యాయం చేయలేవు. ఎంపీ పోయిన గవర్నమెంట్ లో ఎంపీ ఉన్న టైంలో నువ్వు డ్యూటీ చేసి ఉండవు, నువ్వైతే న్యాయం చేయలేవు. న్యాయం చేయలేవు. చర్లపల్లిలోని ఐఓసీ పెట్రోలియం వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఖాళీ పెట్రోల్ ట్యాంకర్ వెళ్తుండగా అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగడంతో ట్యాంకర్ను రోడ్డు పక్కన ఆపారు. దీంతో మరో 2 ట్యాంకర్లకు మంటలు అంటుకున్నాయి. వెంటనే ఫైర్ సిబ్బంది సాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్లో పేలుళ్ల కుట్రను ఇంటెలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు. 2 నిందితులను కౌంటర్ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. 29 ఏళ్ల సిరాజ్ ఉర్ రెహమాన్, 28 ఏళ్ల సయీద్ సమీర్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేస్తున్న సిరాజ్ సమీర్తో కలిసి హైదరాబాద్లో డమ్మీ బ్లాస్ట్కు ప్లాన్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. సౌదీ అరేబియా నుంచి ఇద్దరికి ఐసిస్ మాడ్యూల్ ఆదేశాలు ఇచ్చింది. సిరాజ్ స్వస్థలం విజయనగరం కాగా సమీర్ హైదరాబాద్ నివాసి. సిరాజ్ తండ్రి పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉండగా వీరు ఈ ఉగ్రవాదానికి తలపడ్డారు. ఉగ్రవాదానికి ఆకర్షితులైన 2 అనుమానితులను ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టెర్రరిస్ట్ ఐడియాలజీతో సిరాజ్, సమీర్ గడుపుతున్నట్టుగా గుర్తించారు. భారత పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. భారత సరిహద్దు వెంబడి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాక్ సైనిక చర్యకు దిగుతే ప్రతి చర్యకు భారత్ సిద్ధంగా ఉంది. త్రివిధ దళాలు ప్రతి చర్యకు సిద్ధంగా ఉన్నాయి. దయాది పాకిస్తాన్ సైన్యం కవింపు చర్యలకు పాల్పడడం పరిపాటిగా మారింది. ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరించడంతో గుంటనాక పోకడలను ఆపింది. దీంతో భారత బలగాలు దేనికైనా రెడీ అన్నట్టుగా సిద్ధమవుతున్నాయి. ధీటుగా సమాధానం చెప్పేందుకు బలగాలు బార్డర్ వద్ద మోహరించాయి.
భారత్ పాకిస్తాన్ మధ్య తాత్కాలికంగా పాటిస్తున్న కాల్పుల విరమణపై భారత ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. సీజ్ ఫైర్కు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేసింది. కాల్పుల విరమణతో పాటు ఇవాళ జరగాల్సిన డీజీఎంఓ చర్చల మీద క్లారిటీ ఇచ్చింది. నేడు ఎలాంటి చర్చలు లేవని తెలిపింది. మే 12న జరిగిన డీజీఎంఓలో చర్చల్లో భాగంగా కాల్పుల విరమణను కొనసాగించాలని నిర్ణయించినట్లుగా భారత ఆర్మీ అధికారులు తెలిపారు. దీనికి ఎటువంటి గడువు లేదని స్పష్టం చేశారు.